మన చేత తిట్లు తినే రాజమౌళి కులాసాగా కూర్చుని అక్కడ జేమ్స్ కెమెరాన్తో మాట్లాడుతున్నాడు. మనం మాత్రం తిన్నామా తిట్టామా తెల్లారిందా అనే కాన్సెప్ట్లో అలా బ్రతికేస్తున్నాం. రీసెంట్ మన జేమ్స్ కెమెరాన్ అవతార్ మూవీ రిలీజ్ అయింది, ఫైర్ అండ్ యాష్ అని. దాని సందర్భంగా ఒక ప్రోగ్రాం పెట్టారు, మీటింగ్ ఆఫ్ ది మైండ్స్ అని టైటిల్ పెట్టి ఆయన రాజమౌళితో మాట్లాడుతున్న వీడియో చాలామంది చూసే ఉంటారు. ఇక్కడ జేమ్స్ కెమెరాన్ తన మూవీని వరల్డ్ అంతా ప్రమోట్ చేస్తున్నారు, కానీ ఇండియాకి వచ్చేసరికి ఇండియాలో ప్రమోషన్ కంటే రాజమౌళిని పిక్ చేసుకుని తనంతట తానే సెలెక్ట్ చేసుకుని ఆయనతో కూర్చుని కొంత డిస్కస్ చేయాలి అన్నట్లుగా కనిపించింది. జేమ్స్ కెమెరాన్ తానే ఎక్కువగా ఎగ్జైట్ అవుతూ తానే సెలెక్ట్ చేసుకుని ఇంటర్వ్యూలా కాకుండా తన ఈక్వల్తో మాట్లాడుతున్నట్టుగా, ఒక మంచి బ్రిలియంట్ మైండ్తో మాట్లాడుతున్నట్టుగా కూర్చుని ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. మనం ఇక్కడ క్షమాపణ చెప్పాలి అంటున్నాం ఏదో సిల్లీ పాయింట్ పట్టుకుని. పాపం రాజమౌళిగా ఖాళీ లేదు, జేమ్స్ కెమెరాన్ లాంటి వాళ్ళు ఆయనతో మాట్లాడడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఈ బాయ్కాట్ బ్రిగేడ్ కొన్నాళ్ళు అలా పక్కన కూర్చోవలసిందే. మనం బాయ్కాట్ చేసినా కూడా ఆ మూవీకి ఏమీ కాదు, వరల్డ్ అంతా ఎదురు చూస్తున్న మూవీ అది. రాజమౌళికి అంత పేరు వచ్చింది, లేదంటే జేమ్స్ కెమెరాన్ మాట్లాడుతున్నాడు ఆయనతోటి, క్రియేటివ్గా అన్ని విషయాలు మనం ఎక్స్చేంజ్ చేసుకుందాం అనే స్టేజ్లో ఉన్నారంటే అది ఖచ్చితంగా ఇండియన్స్కి, తెలుగు వాళ్ళకే చాలా గర్వకారణం. అది గుర్తించలేని దుస్థితిలో ఉన్నాము, తిన్నామా తిట్టామా తెల్లారిందనే కాన్సెప్ట్లో. సరే, అది పక్కన పెడితే ఈ మీటింగ్లో ఇద్దరు చాలా కులాసాగా మాట్లాడుకున్నారు. ఈ క్రియేటివ్ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకున్నారు. మనం ఫిల్మ్ మేకింగ్లో బౌండరీస్ ఇంకా పుష్ చేయాలి అన్నట్టుగా మాట్లాడుకున్నారు. జేమ్స్ తన మూవీ గురించి అడిగితే ఈయన అవతార్ మూవీలో తాను గమనించిన అంశాలను చెప్పారు. అలాగే తనకి ఎక్కడ పర్టికులర్గా నచ్చింది అని చెప్పారు. అలాగే ఏఐకి సంబంధించి కొన్ని అడిగారు. ఏఐ యూజ్ ఏంటి, ఫ్యూచర్ ఆఫ్ ఏఐ ఏంటి మూవీస్లో అని అడిగితే కెమెరాన్ ఏమన్నారంటే తాను తన రీసెంట్ అవతార్ మూవీలో ఏఐ వాడడానికి పెద్దగా ఇష్టపడలేదు, హ్యూమన్ క్రియేటివిటీని వాడడానికి నేను ట్రై చేశాను అని చెప్పారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం అంత ఆత్మీయంగా, ఇద్దరు ఈక్వల్స్, ఇద్దరు బ్రిలియంట్ మైండ్స్ మాట్లాడుకున్నట్టుగా ఉన్నది నాకు ఏమనిపించిందంటే, అప్పట్లో మన గ్రేట్ ఇండియన్ మ్యాథమెటిషియన్ రామానుజన్, ఆయన్ని ఇంగ్లాండ్కి సంబంధించిన జీహెచ్ హార్డీ అని ఆయన గుర్తించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి పిలిచి ఇద్దరూ కలిసి జాయింట్ రీసెర్చ్ చేశారు. చాలా ఫార్ములాస్ కూడా కనిపెట్టారు, మ్యాథమెటికల్ ఫార్ములాస్. సో అలా అనిపించింది కెమెరాన్ మన రాజమౌళిని సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో సేమ్ అలాగే అప్పట్లో రామానుజన్ విషయంలో జరిగినట్టే అనిపించింది. కెమెరాన్ ఏమన్నారంటే మన డిఫరెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీస్, మీ ఇండియన్ కావచ్చు, మా వెస్ట్ కావచ్చు, మనం ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలి, కలిసి పనిచేయాలి, ఒకరినొకరు ఎప్రిషియేట్ చేసుకోవాలని కూడా అన్నారు. అలాగే మీ వారణాసి మూవీ నేను చూశాను, ఆ ట్రైలర్ నేను చూశాను, చాలా బాగుంది, చాలా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్నాను. నాకు వీలైతే ఆ మూవీ ఇంకా షూటింగ్ మిగిలింది కాబట్టి నన్ను ఒకసారి ఆ సెట్స్కి ఇన్వైట్ చేయండి, నాకు చూడాలనుంది అని కూడా జేమ్స్ కెమెరాన్ అన్నారు. ఇటువంటి మాటలు ఊరికే సరదాగా మాట్లాడరు. హాలీవుడ్ ఎప్పుడూ కూడా ఏదో ర్యాండమ్గా ఎవరినో పిక్ చేసేది మనలాగా. తమ ఈక్వల్ అనుకున్న వాళ్ళతోటే వాళ్ళు మాట్లాడతారు, అది హాలీవుడ్ స్టైల్. అది ఆ డిస్కషన్ పేరు కూడా మీటింగ్ ఆఫ్ ద మైండ్స్ అని పెట్టడంలోనే, మీటింగ్ ఆఫ్ ద మైండ్స్ అంటే మన ఇండియన్ మైండ్స్ అలాగే కెమెరాన్, ఈ రెండు మైండ్స్ ఫిల్మ్ మేకింగ్ సంబంధించినంత వరకు రెండు మైండ్స్ కలిసి మాట్లాడుకుంటున్నట్టు ఒక ఈక్వల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు అక్కడ. ఎంటైర్ ఇండియాలో మనం కింగ్ ఖాన్ అని ఏవో బిరుదులిస్తూ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ అని, లేకపోతే పెద్ద పెద్ద డైరెక్టర్స్ గురించి చెప్పుకుంటాం, కానీ ఎవరికి ఎప్పుడు ఇటువంటి ఛాన్స్ రాలేదు. ఒక్క రాజమౌళికి ఇండియా నుంచి ఇంత పెద్ద ఆపర్చునిటీ వచ్చింది. కెమెరాన్తో క్యాజువల్గా కూర్చొని మాట్లాడేయటం, అది ఇంటర్వ్యూనో లేదా ఫ్యాన్ మూమెంట్ లాగా కాకుండా ఇద్దరు ఒక లెజెండరీ ఫిల్మ్ మేకర్స్ మాట్లాడుకుంటున్న స్థాయి వాళ్ళు మనకి ఇచ్చేశారు అంటే అది గొప్ప రాజమౌళికి కాదు, ఇండియాకి, ముఖ్యంగా తెలుగు వాళ్ళకి. అంటే రాజమౌళి లాంటి వాళ్ళు ఒక ఫిల్మ్ మేకింగ్లో, క్రియేటివిటీలో ఒక 10 years చాలా ముందున్నారు. మనం ఇక్కడే ఆగిపోయిన వాళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటల్లో అర్థం కూడా మనకు అర్థం కాదు. ఏదో చిన్న మొక్క పట్టుకుని ట్విస్ట్ చేసేసి మీద పడిపోయి కొన్ని రోజుల తరబడి డిస్కషన్స్ చేసేసి అలా గడిపేస్తూ ఉంటాం. మనకి అక్కడే ఆగిపోయాం కాబట్టి మనకి అంతకుమించి అర్థం కాదు. సో మన లోటుపాట్లను మనం గుర్తించుకుని మనం కూడా ఎదగడానికి ట్రై చేయాలి, పక్కవాడిని తొక్కటానికి కాదు. ముఖ్యంగా హిందూ ధర్మరక్షణ అనే పేరుతో మన వాళ్ళని మనం కించపరచడం కాదు. బంగ్లాదేశ్లో జరుగుతోంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ హిందూస్ని ఫిజికల్గానే కాకుండా అన్ని రకాలుగా, మేధోపరంగా,
అన్ని రకాలుగా మన స్క్రిప్చర్స్ అన్నింటినీ తప్పుగా చూపెడుతూ, ముఖ్యంగా విదేశాల్లో ఇప్పుడిప్పుడు కొంచెం రియలైజ్ అవుతున్నారు. సో చేయవలసింది చాలా ఉంది. సో మన వాళ్ళ మీద, మనకి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చే వాళ్ళ మీద మనం పడటం మానేసి, నిజంగా పనికొచ్చే పని ఉన్న ధర్మరక్షణ అంటే అలాంటివి చెయ్యాలి తప్ప, ఇలా ఎవరినో మన వాళ్ళని సేఫ్ కదా తిట్టడం, మనకి రిస్క్ ఉండదని చెప్పి చిన్న మాట పట్టుకుని 4-5 రోజులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసుకుని తృప్తి పడిపోవటం వల్ల హిందూ ధర్మం అక్కడే ఆగిపోతుంది. ఇంకా ఆ మూవీ బాయ్కాట్ చేయాలనుకున్న వాళ్ళే ఈ వారణాసి మూవీ రిలీజ్ అయిన తర్వాత పరుగులు పెట్టి మొదటి రోజే చూసేస్తారు. ఎందుకంటే మీరు బాయ్కాట్ చేసిన ఎవడు పట్టించుకోడు, వరల్డ్ అంతా ఎదురు చూస్తోంది ఆ మూవీ గురించి. మీరు అభాసు పాలవడం, నవ్వుల పాలవడం మానేసి కొంచెం ఉన్నతంగా ఆలోచించడం మొదలుపెట్టాలి. సో ఆలోచనలో రాజమౌళి లాంటి వాళ్ళు మనకంటే ఒక 10 ఏళ్ళు ముందుంటారు మిగతా వాళ్ళతో పోలిస్తే. దానికి రాజమౌళికి ఉన్న ప్లస్ ఏంటంటే, ఈ క్రియేటివ్ ఐడియాస్తో పాటు బౌండరీస్ని పుష్ చేయాలి అనే ఒక తపన, వీటన్నిటికంటే ముఖ్యంగా విపరీతమైన హార్డ్ వర్క్ చేయటానికి రాత్రి పగలు లేకుండా అంతటి కమిట్మెంట్ ఉండటం, ఇవన్నీ కలిసి మిక్స్ అయిన మనిషి కాబట్టి ఆయన ఇప్పుడు హాలీవుడ్ లెవెల్లో ఆయన మూవీ వస్తే